సో వెల్కమ్ టు వీడియో. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు స్మోకింగ్ ఎలా ఆపేయాలి, సింపుల్ 5 స్టెప్ ప్రొసీజర్. ఫస్ట్ థింగ్ స్టెప్ వన్ ఏంటంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి, ఎప్పుడు స్మోకింగ్ ఆపేయాలనుకుంటున్నారో అని. ఆ డేట్ నుంచి మీకు స్మోకింగ్ ఇంకా మానేయండి. ఆ ఫిక్స్ చేసుకున్న డేట్కి ఒక 2 వీక్స్ ముందు నుంచే, ఒకేసారి స్మోక్ ఆపకూడదు కాబట్టి 2 వీక్స్ ముందు నుంచే మీ స్మోకింగ్ సిగరెట్ కౌంట్ తగ్గించుకుంటారండి. 20 తాగేవాళ్ళు 10 తాగడం, 10 నుంచి 5కి అలా తగ్గించుకుంటారండి. సో స్టెప్ 1 ఇది, డేట్ ఫిక్స్ చేసుకుని ఇంకా డేట్ నుంచి మానేయాలి కంప్లీట్గా. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి ఐడెంటిఫై ద ట్రిగర్స్. అంటే మీకు ఏవైతే మీకు స్మోక్ చేయాలని మిమ్మల్ని ప్రేరేపించే ఏవైతే ఉంటాయో వాటిని కనుక్కోండి. లైక్ కొంతమందికి ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు స్మోక్ చేయాలనిపిస్తుంది, కొంతమందికి టీ కాఫీతో తాగేటప్పుడు స్మోక్ చేయాలనిపిస్తుంది, కొంతమందికి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు స్మోక్ చేయాలనిపిస్తుంది, కొంతమందికి ఏంటంటే బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు స్మోక్ చేయాలనిపిస్తుంది. ఇలా ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని మీకు ఏదైతే ఉందో దాన్ని ఈ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయడానికి కానీ మోడిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు తాగాలనుకుంటే ఫ్రెండ్స్ ముందే చెప్పండి, నేను స్మోకింగ్ ఆపాలనుకుంటున్నా, సో నా ముందు మీరు తాకండి. అలా కొద్ది రోజులు. సో ఇవన్నీ మీరు ట్రై చేసుకోగలిగితే, ఆ ట్రిగర్స్ ఐడెంటిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా స్మోకింగ్ వైపు మీకు ధ్యాస లేదు. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. చూయింగ్ గమ్స్ నికోటిన్ గమ్స్, నికోటిన్ ప్యాచెస్, లేకపోతే 2 కలిపి ప్యాచ్ ప్లస్ రెజిమెన్ అంటారు. 2 వాడచ్చు, ప్యాచ్ చేసుకోవచ్చు, చూయింగ్ గమ్స్ ట్రై చేయొచ్చు. అలా అవి ట్రై చేయడము. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి మందులు లేకుండా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నాన్ ఫార్మకాలజికల్ మెజర్స్ అంటారు. లైక్ ఎలా అంటే 4D టెక్నిక్. ఫస్ట్ స్మోక్ చేయాలి, క్రేవింగ్ వచ్చినప్పుడే దాన్ని డిలే చేసుకోవడం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిస్ట్రాక్ట్ చేసుకోవడం మిమ్మల్ని మీరు, లైక్ ఏదైనా వాకింగ్ అని ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉంచుకోవడం. తర్వాత వాటర్ ఎక్కువ సిప్ చేస్తూ ఉండడం. తర్వాత డీప్ బ్రీత్స్. ఇవన్నీ నాన్ ఫార్మకాలజికల్ మెజర్స్ అనమాట. వీటితో పాటు ఎప్పుడు కూడా నోట్లో ఏదో ఒకటి, ఒక లవంగం, యాలక్కాయ కానీ, లేకపోతే ఇలాచీ టైపు, లేకపోతే చూయింగ్ గమ్ అది ఉంచుకోవడం నోట్లో. సో మీకు క్రేవింగ్స్ రాకుండా చేయడానికి ఇవన్నీ. సో ఈ 4 స్టెప్స్ అయిపోయాక లాస్ట్ ఏంటంటే 5th స్టెప్. ఎన్ని చేసినా కానీ మనకు పని అవ్వట్లేదు అనుకుంటే మనం డాక్టర్ దగ్గరికి వస్తే మేము కొన్ని మెడికల్గా యూజ్ చేసే టాబ్లెట్స్ కానీ డ్రగ్స్ కానీ కొన్ని ఇస్తాం. అవి ఏంటంటే బుప్రోపియాన్ అండ్ వెరెన్సిలిన్ అని ఉంటాయి ఇవి 2. సో ఈ బుప్రోపియాన్ ఏం చేస్తే అంటే మీ క్రేవింగ్స్ రాకుండా ఆపుద్ది, అట్ ద సేమ్ టైం నికోటిన్ విత్డ్రాల్ సిమ్టమ్స్ రాకుండా ఆపుద్ది. వెరెన్సిలిన్ ఏం చేస్తుంది అంటే మీకు స్మోకింగ్ నుంచి వచ్చే ఆ ప్లెజర్ ఏదైతే ఉందో దాన్ని లేకుండా చేస్తుంది అనమాట. దానివల్ల మీరు మళ్ళీ ఆ స్మోకింగ్ చేయకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఇవి మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. కానీ మీరు పర్సనల్గా మీకు ఇబ్బంది ఉంటే ఈ మెడిసిన్ ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఇస్తారు. సో మీరు స్మోకింగ్ ఆపేయాలనుకోండి, మా హెల్ప్ తీసుకోవాలనుకుంటే మా దగ్గరకు వచ్చి మిగతా అన్ని ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు ఇది కూడా యాడ్ చేస్తాము. సో అలా పర్సనలైజ్డ్గా ట్రీట్మెంట్ కూడా కావాలంటే స్మోకింగ్ ఆపేయడానికి మా దగ్గర అవైలబిలిటీ ఉంది. సో ప్లీజ్ యూజ్ అవర్ హెల్ప్. సో దీంతో స్మోకింగ్ డిఅడిక్షన్ ప్రోగ్రామ్ నేను ఏదైతే స్టార్ట్ చేశానో ఈ వీడియోతో ఎండ్